హలో వ్యూవర్స్, హాయ్ మంకీ బాయ్స్, వెల్కమ్ టు మంకీ బాయ్స్. ఈరోజు మనం రుద్వి గారిని గురించి కొంత విశేషాలు చెప్పాలనుకుంటున్నాను. ఈయన భలే సోమారండి, మామూలుగా ఎంత సోమారి, పెద్ద తెలివిగలడు కూడా. ఎందుకనంటే ఒక ఉదాహరణ చెప్తాను. నిన్న వాళ్ళ నాన్న వీళ్ళ అన్నకి ఒక టాస్క్ ఇచ్చాడు, డబ్బులు అడిగితే. ఏదంటే టాస్కు 20 రన్స్ కొడితే 20 రూపాయలు ఇస్తానురా, కొనుక్కుందు అని. వీడు అప్పుడు అడగకుండా గమ్మున పక్కకు పోయి అమాయకుల్లాగా అట్లా చూస్తూ ఉండండి, కాసుకొని గమ్మున ఉండండి అన్నమాట. పాపం వాడు పెద్దోడు అమాయకుడు కష్టపడి ఒక 20 రన్స్ కొట్టి చెమటంతా పోసుకొని అట్టా ఇట్టా చేసి అమ్మా నా 20 రూపాయలు తీసుకుపోతుంటే అప్పుడు వీడు మధ్యలో వచ్చి ఆయనకి ఇస్తే నాకు కూడా ఇయ్యి అని బ్లాక్మెయిల్ చేస్తుండు. అంత సోమారు అనమాట. మా తాతకాడు అడిగిండట. తాతకాడు అడిగితే ఎవరిస్తారు? మళ్ళీ వాళ్ళ ఆయనే కదా ఇవ్వాలి, కాబట్టి వాళ్ళ ఆయన ఇచ్చిండు. లేదు తాతకాడు ఉన్నాయి కాబట్టి ఇచ్చిండు, లేకపోతే అంత సోమారు అనమాట. తిండి దగ్గరికి వచ్చి తలకి ఒక కూరలు నచ్చు, ఏమి నచ్చు, పచ్చడి, అదే చికెన్ తినడు, మటన్ తినడు, పూర్తిగా శాకాహారి. గుడ్లు మాత్రం తింటాడు బాగా. గుడ్లు, ఆమ్లెట్లు కూడా తింటాట. ఇంకేం తింటున్నా? పప్పు తింటావా? పప్పు తింటా. పెరుగు పులుసు తినడు, పెరుగు పచ్చిపోతుంది. ఇంకేం తినవు? ఇంకా అన్ని తిన్నాం. ఏం తినవు? ఏమి తినకుండానే ఇంత కండలు ఎట్టొచ్చినాయి నీకు? ఎక్కువ పెరుగు తింటా, పెరుగులో ఎక్కువ ఫ్యాట్ ఉంది కాబట్టి అట్ట వచ్చా. కాబట్టి అందరూ మీరు పప్పు తింటున్నా బాగా. ఇవన్నీ తినాలా? ఏ నచ్చను కూడా. ఏం నచ్చద్దు నీకు? బాగా నచ్చిన ఒక వంటకం చెప్పు. హోటల్లో అంటే చపాతీ, రోటీ. మళ్ళీ హోటల్లో మాత్రం చిల్లీ చికెను అవి తింటాడు, ఇంట్లో చేస్తే మాత్రం తినడు. చిల్లీ చికెన్ తింటా, బిర్యానీ తింటా, రోటీస్ తింటా, ఇంకా పెప్పర్ చికెన్ తింటా. అలాంటి విచిత్రమైన మనిషి అన్నమాట. తర్వాత ఫ్రైడ్ రైస్. మళ్ళీ సాయంకాలం అయితే కూల్ డ్రింక్స్, అది థమ్సప్, స్ప్రైట్లు అవి తింటాడు. ఆ డెంగులు, జింబులు, గమ్ములు ఏమైనా ఉంటాయి చూసినా, ఏమది ఏమంటారు? బింగో వాటిని ఏమంటారు? అన్నింటినీ కలిపి కుర్కురేలు అటువంటివి తింటారు. దట్ ఈస్ లెస్. వ్యూవర్స్, మీకు దయచేసి ఒకటి చెప్తున్నాను, ఇవన్నీ కూడా తినకూడదు, చాలా హానికరం పిల్లలకి. తర్వాత కూల్ డ్రింక్స్ తాగటం కూడా హానికరం. చక్కగా వీడు తిన్నట్టు పప్పు అన్నము, మజ్జిగ అన్నము తినండి. హోటల్ నుంచి తెచ్చుకునే కూడా తినకూడదు, మామూలుగా ఇంట్లో ఉండేటే తినాలా. అటు తింటే బాగా తెలివిగా పెరుగుతాడు. ఇది మాత్రం మళ్ళీ తెలియగలడు. బాగా తెలివిగా పెరిగిందంటే ఏంటంటే మాంసం తినడు కాబట్టి బాగా తెలివిగా ఉన్నాడు. పప్పు తింటాడు కాబట్టి బాగా దిట్టంగా కూడా ఉన్నాడు. సార్ ఇది కామెడీ వీడియో సార్, మీరు దీనికి వెళ్ళిపోయారు హెల్త్కి. సో మీరు కామెడీ చేయండి సార్ ప్లీజ్. కామెడీయే సార్ ఇది. కామెడీ అంటే హెల్త్ చెప్తూ కామెడీ మొత్తం మొత్తానికి మన రుద్వి గారిని గురించి కదా చెప్పాలా. రుద్వి గారిని చూసి వాస్తవాలు చెప్పాలి కదా. వాస్తవాలు చెప్పింది బట్టి అట్టుండు. బొగ్గలు చూడండి ఎట్టుండయో. కనుక అమ్మాయి వేసం కనుక వేస్తే ఎట్టుంటాడంటే అందరూ ఈ వీధిలో ఉండే అబ్బాయిలందరూ అడ్డుపడి పరిగెత్తిస్తాడు. అంత అందంగా ఉంటాడు వీడు. చాలా బాగా కళ్ళు చూడు ఎట్టున్నాయో, అమ్మాయి కళ్ళు ఉన్నట్టే ఉన్నాయి. కాకపోతే అద్దాలు పెట్టండి, ఎవరైనా చూసి మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఓకే. ఇతను ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతా తినేశాడు. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళు, ఇంకా తర్వాత ఇంకో 10 సంవత్సరాల తర్వాత మన తెలంగాణ రాష్ట్రానికి పోవాలని యోచిస్తూ ఉండరు. అట్నే 4-5 సంవత్సరాలకి ఒకసారి ఒక రాష్ట్రం మారుతూ దేశంలో ఉండే రాష్ట్రాలన్నీ తిరగాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈయన ఆలోచన అన్నింటినీ సక్సెస్ కావాలని, పెద్ద పెద్ద పదవులు చేయాలని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని, మన రాష్ట్రము మన దేశమే కాకుండా ప్రపంచంలో ఉండే దేశాలన్నీ చూడాలని, జపాను, తర్వాత ఇంగ్లాండు, అమెరికా, రష్యా, టోక్యో, టిబెట్, కెన్యా అన్ని దేశాలు తిరగాలని. అన్ని దేశాలు ఉంటే కొంచెం పాస్పోర్ట్ కూడా కావాలి కదండి. పాస్పోర్ట్లు వాళ్ళ నాన్న తీసిస్తారండి. వీసా ఎవరు పడతారండి? వీసా అన్నిటికీ మీ నాన్న ఉండడండి.
కానీ అన్నిటికీ ఒక్కో దేశానికి ఒక వీసా అప్లై చేయాలంటే మొత్తం ఒక్కోటి అవుద్ది. ₹1 ఈజీగా ఇస్తాడు, వాళ్ళ నాన్న ఇస్తాడు, ఏం ఇబ్బంది లేదు. నువ్వు పోవాలనే కానీ నువ్వు పోయేదానికి చదువుకుంటానంటే అన్ని దేశాల్లో అన్ని చదివి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సబ్జెక్టు. అమెరికాకు పో, ఇంగ్లీష్ నేర్చుకో, ఇంగ్లాండ్కి పో, సైన్స్ నేర్చుకో, కెన్యాకు పో, సోషల్ నేర్చుకో. ఇట్లా ఒక్కొక్క దేశానికి పోయి ఒక్కొక్క సబ్జెక్టు చదివి ఆల్ సబ్జెక్టు అన్నిటిని నేర్చుకొని మామూలుగా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.